ఒక చిన్న పల్లెటూరులో సీతమ్మ అనే ముసలవ్వ ఉండేది. ఆమెకు పెద్ద చదువు లేకపోయినా జీవిత అనుభవం మాత్రం చాలా ఎక్కువ. ప్రతి సాయంత్రం చెట్టు కింద పిల్లల్ని కూర్చోబెట్టి నీతి కథలు చెప్పడం ఆమె అలవాటు. పిల్లలందరూ ఆమె కథల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఒకరోజు సీతమ్మ పిల్లల్ని దగ్గరకు పిలిచి ఇలా చెప్పింది. పిల్లలు, ఒకప్పుడు ఈ ఊరిలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము చాలా తెలివైనవాడు, కాని బద్ధకం ఎక్కువ. పని చేయకుండా అదృష్టం వస్తే బాగుంటుందని రోజంతా ఊహల్లో ఉండేవాడు. ఎప్పుడూ ఒకరోజు నాకు అన్నీ సులభంగా దొరుకుతాయి అని అనుకుంటూ కాలం గడిపేవాడు. ఒకరోజు రాము అడవికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక ముసలివాడు కనిపించాడు. ఆ ముసలివాడు రామును చూసి, బాబూ, నీకు కావలసినది ఒకటి కోరుకో అన్నాడు. రాము వెంటనే, నాకు ఎప్పటికీ డబ్బులు అయిపోని మంత్రం కావాలి అన్నాడు. ముసలివాడు నవ్వి, సరే, కాని ఒక షరతు ఉంది. నువ్వు రోజూ ఒక మంచి పని చేయాలి అన్నాడు. రాము అంగీకరించాడు. మొదటి రోజు రాము ఏ పని చేయకుండానే డబ్బులు రావాలని ఎదురుచూశాడు. కాని ఏమీ జరగలేదు. రెండో రోజు కూడా అలాగే జరిగింది. మూడో రోజు ఆకలితో అలమటిస్తున్న ఒక పేదవాడిని చూసి రాము తన దగ్గరున్న కొద్దిపాటి ఆహారాన్ని ఇచ్చాడు. ఆ రోజు సాయంత్రం అతనికి అనుకోకుండా పని దొరికింది. కొద్దిగా డబ్బు సంపాదించాడు. ఆ తర్వాత రాము రోజూ ఎవరికైనా సహాయం చేయడం మొదలుపెట్టాడు. పొలాల్లో పని చేయడం, వృద్ధులకు సాయం చేయడం, పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టాడు. క్రమంగా అతని జీవితం మారిపోయింది. అతను కష్టపడటం నేర్చుకున్నాడు. డబ్బు కూడా వచ్చింది. గౌరవం కూడా వచ్చింది. సీతమ్మ కథ ముగిస్తూ ఇలా చెప్పింది. పిల్లలు, అదృష్టం అనేది కష్టపడినవాళ్ల దగ్గరకే వస్తుంది. మంచి మనసుతో పని చేస్తే జీవితం తప్పకుండా మారుతుంది. పని లేకుండా ఫలితం రావాలని ఆశించకూడదు. పిల్లలందరూ ఆ కథ విని, మేమూ కష్టపడతాం అమ్మమ్మ అని చెప్పారు. సీతమ్మ ముఖంలో చిరునవ్వు మెరిసింది. నీతి, కష్టం, మంచి మనసు కలిసినప్పుడే నిజమైన విజయం లభిస్తుంది.